వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వండి. మనకు ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ నడుస్తుంది, త్వరలో సిశాట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఆల్రెడీ నడుస్తూ ఉంది. మనకు వెబ్ ఆప్షన్స్ ఈ నెల 6 నుండి ప్రారంభమవుతాయి. మరి అవే కాకుండా మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కోసం, కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీరు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మీకు మీ యొక్క ర్యాంకు బట్టి, మీ కేటగిరీని బట్టి పూర్తిగా మీకు వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది. మరి దాదాపు ఇప్పటికే మన జోసాకు సంబంధించి చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం. రౌండ్ 1, రౌండ్ 2లో కూడా చాలామంది సీట్లు సాధించగలిగారు. మరి ఎంసెట్ సంబంధించి కూడా నియర్లీ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ షేర్ చేయగలిగాం. మరి త్వరలో జరిగే వెబ్ ఆప్షన్స్ మనకు ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకా ఏమైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ కోసం నన్ను కన్సల్ట్ చేయవచ్చు. మీరు రోజు మన వీడియోని ఎంకరేజ్ చేయడం ద్వారా తప్పకుండా మరిన్ని వీడియోస్ ముందుకు తీసుకురావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతాం. మరి ఈరోజు రేపటి నుండి మనకు ఆల్రెడీ ఎంసెట్ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి మనకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉంది. మరి రేపు ఉదయం నుంచే మనకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క స్లాట్ ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు హాజరు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారికి సంబంధించి కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ముఖ్య అంశాలు కానీ ఈరోజు చర్చించడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు మీరు ఆల్రెడీ మీ యొక్క స్లాట్ ప్రకారం మీకు ఇచ్చిన డేటు సమయం ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్లో మీరు స్లాట్ అలాట్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీకు ఇచ్చిన స్లాట్ టైం ప్రకారం 1 గంట ముందుగా మీరు ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి చేరుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఇంకా స్లాట్ బుక్ చేయని వారు ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. మనకు 6వ తారీఖున వెబ్ ఆప్షన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. తొందరగా స్లాట్ బుక్ చేసుకుంటే మనకు లాగిన్ ఐడి వస్తుంది. ఈ లాగిన్ ఐడి ద్వారా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికి ఒక మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ 6వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటాం. మరి చాలామంది కూడా ఈ వెబ్ ఆప్షన్స్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి ఈలోపే 5th లోపే మీ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకు 6th to 10th వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత మాక్ అలాట్మెంట్ మన కేఆర్ గైడెన్స్ రిక్వెస్ట్ వాళ్ళు ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత మళ్ళీ 15th వరకు మనకు వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మన వెరిఫికేషన్ ప్రక్రియ సక్సెస్ అయిందంటే మనకు కొంత టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు 5వ తారీఖు లోపు మీరు వెబ్ ఆప్షన్ మీ యొక్క స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకోవాలని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్పై వీడియో కూడా మనం క్లియర్గా చేసి ఉన్నాం, ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని చెప్పేసి. ఖచ్చితంగా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుని రేపటి నుంచి వెరిఫికేషన్ ప్రక్రియకు హెల్ప్ లైన్ సెంటర్స్కి హాజరు కాబోతున్నారో వాళ్ళు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు గంట ముందు మీకు ఏదైతే స్లాట్ బుక్ అయిందో ఆ టైంకి ఒక 1 అవర్ బిఫోర్ మీరు మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి చేరుకోండి. తప్పకుండా 1 లేదా 2 జిరాక్స్ అన్ని సెట్స్ మీరు ఒరిజినల్స్తో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళగానే హెల్ప్ లైన్ సెంటర్ గేట్ దగ్గర మీకు కంప్లీట్గా ఎట్లా పెట్టాలని చెప్పేసి ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క ఆర్డర్ మీకు అక్కడ పేస్ట్ చేయబడుతుంది. అక్కడ ఎట్లా అయితే ఆర్డర్ ఇచ్చారో అదే ఆర్డర్ ప్రకారం మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకొని లోపలికి క్యాండిడేట్స్ మాత్రమే ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ బయట మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి దీనిలో వరకు మనం ప్రధానమైన కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ మనం చూసినట్టయితే తప్పకుండా మీకు అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే మీరు మాసప్ ట్యాంక్కి వెళ్ళాల్సి ఉంటుంది. మాసప్ ట్యాంక్లో స్పెషల్ కేటగిరీతో పాటు
జనరల్ అభ్యర్థుల వెరిఫికేషన్ కూడా చేస్తారు, కానీ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులంతా మీరు తప్పకుండా మీకు వేరే దగ్గర అవకాశం ఉండదు. ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదా ఎన్సీసీ కావచ్చు, ఇలాంటి అభ్యర్థులందరూ మీరు తప్పకుండా మీరు పిహెచ్సి కావచ్చు, ఓన్లీ మాసప్ ట్యాంకులో మీకు ఇచ్చిన చాలా డేట్స్ చెప్పినారు. ఆ డేట్స్ ప్రకారమే మీరు మాస్టర్ బ్యాంక్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా ఆస్పిరెంట్స్ కోరడం జరుగుతుంది. మరి మిగతా జనరల్ అభ్యర్థులు మీకు స్లాట్ బుక్ చేసిన సమయానికి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఒక 2 జిరాక్స్ సెట్స్తో అట్లీస్ట్ 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మీరు డైరెక్ట్ 1 అవర్ బిఫోర్ చేరుకున్న తర్వాత మీరు అక్కడికి మీ యొక్క టైం స్లాట్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు. సర్టిఫికేట్ ఆర్డర్లో పెట్టుకుని క్యాండిడేట్స్ లోపల వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా అక్కడ అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మీకు ఆర్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓసి మీన్స్ ఏంటంటే మనకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే మనకు అన్ని సర్టిఫికేట్స్ ఓకే ఉంటే మనకు దాన్ని వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అంటాం. వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వెరిఫికేషన్ సర్టిఫికేట్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందా, ఏ సర్టిఫికేట్ పెడతాడో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయా, స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మీకు వాళ్ళు మీ అన్ని డాక్యుమెంట్స్ ఓకే ఉంటే వాళ్ళు అందులో క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని మీద మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీకు అప్పుడే ఇచ్చేస్తారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి అభ్యర్థికి మీ యొక్క మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి వచ్చేంత వరకు మీరు అక్కడే వెయిట్ చేయండి. ఒక 10-15 నిమిషాలు మీకు టైం అయినా పర్లేదు. మీకు లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆ సెంటర్ నుంచి బయటికి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి లాగిన్ ఐడి వస్తేనే మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడికి మీకు మెసేజ్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా మెయిల్లో కూడా వస్తుంది లాగిన్ ఐడి. మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఇచ్చి ఉంటారో, ఒకవేళ లాగిన్ ఐడి రాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా అక్కడ వెంటనే వెరిఫికేషన్ ఆఫీసర్ని కనుక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు రిటర్న్గా లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ ఐడితో మాత్రమే మీరు దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వెరిఫై చేసుకున్నారంటే మీరు మళ్ళీ 3 ఫేజ్ వరకు, ఫైనల్ ఫేజ్ వరకు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరున్నా మీరు తప్పకుండా కేవలం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ముందు మాత్రమే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకు అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకు సెకండ్ ఫేజ్ ముందు, థర్డ్ ఫేజ్ ముందు వెరిఫికేషన్ అవకాశం ఇచ్చాడు, కానీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చాడు. ఆ డేట్స్లో మాత్రమే మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థులు కోరడం జరుగుతుంది. ఇంకా కొన్ని పాయింట్స్ మీరు చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇది జిరాక్స్ సెట్స్ మీద ఎలాంటి గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదు. డైరెక్ట్గా మీకు 1 or 2 సెట్స్ మాత్రం అక్కడ తీసుకుంటారు. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవి అక్కడ తీసుకోరు, అన్నీ మీకు వాళ్ళు చూసి చెక్ చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకుంటారనే విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేశారా లేదనే విషయాన్ని కూడా ఆస్పిరెంట్స్ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ ఉండరు, కేవలం స్టూడెంట్స్ మాత్రమే లోపలికి అలౌట్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీకి సంబంధించి ప్రధానంగా ఓబీసీ సర్టిఫికేట్ వెళ్ళదని చాలాసార్లు చెప్పాను. ఇప్పటికీ కొంతమందికి అర్థం కావట్లేదు. కేవలం స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేటే, అంటే సబ్ క్యాస్ట్ బీసీ ఏనా, బీఆ, సియా, డిఆ, ఈఆ ఇట్లా సబ్ కాస్ట్గా స్టేట్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. ఓబీసీ సర్టిఫికేట్ ఇక్కడ చెల్లదు ఎంసెట్కు. తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్ను ఇయర్తో సంబంధం లేదు, మీరు ఓల్డ్ అయినా మీకు యాక్సెప్ట్ చేస్తారు. బీసీ వాళ్ళు కూడా ఓల్డ్ యాక్సెప్ట్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఈ సంవత్సరం సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా గమనించండి. తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు 2 లక్షల లోపు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోవాల్సిందిగా ఆస్పిరెంట్స్ కోరడం జరుగుతుంది. మరి ఇంకోటి ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ వేరండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు రిజర్వేషన్ కోసం వర్తిస్తుంది. అంటే మీ యొక్క ర్యాంక్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లికేబుల్ కావాలా, మీ యొక్క అవకాశాలు పెరుగుతాయి. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సర్టిఫికేట్ వేరు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే విషయం చాలామంది ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ ఆల్రెడీ 8 lakhs లోపు ప్రొడ్యూస్ చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాం కదా సార్, మళ్ళీ మేము ఇన్కమ్ పెట్టాలంటున్నారు. తప్పకుండా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరు. కాబట్టి డెఫినెట్గా ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే రూరల్ అయితే 1.5 కానీ 2 lakhs లోపున యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అర్బన్ అయితే 2 lakhs లోపు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్
ప్రొడ్యూస్ చేసేటైతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. అది మీకు తెలుసు అలా 10,000 లోపు ర్యాంక్ వాళ్ళకైతే ఫుల్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. మిగతా వారికి ఎవరికైతే 35,000 మాత్రమే రియంబర్స్మెంట్ మీకు వర్తిస్తుంది. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మీ యొక్క ఆర్ఓసీలో. కాబట్టి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ దానిలో మీకు కంప్లీట్గా దాన్ని రెక్టిఫై అవుతుంది. అంటే మీకు ఏవి ఎలిజిబిలిటీ అవుతుందో దానిలో క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే డౌట్స్లో దాదాపు మిగతా వాళ్ళందరూ 35,000 వస్తుంది. అందరికీ 10,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుంది. ఈ పూర్తి రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు 5,000 కానీ 10,000 కానీ స్టార్టింగ్ కట్టమంటారు. కట్టిన తర్వాత మళ్ళీ మీకు కౌన్సిలింగ్ కాగానే మీ 5-10,000 మీకు రీఫండ్ అవుతాయి. మిగతా వాళ్ళు మాత్రం ఇన్స్టాల్మెంట్స్ ఉండవండి. ఏదైతే ఫీజు ఉందో మీకు ఆల్రెడీ కాలేజ్ ఫీజులు నేను గ్రూప్లో పెట్టాను. పూర్తి కాలేజ్ ఫీజు చెల్లించాల్సిన ఉంటుంది. మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కానీ మిగతా అన్ని కౌన్సిలింగ్కి సంబంధించి అన్ని ఫీజులకు సంబంధించి కేవలం పాత ఫీజులు వర్తిస్తాయని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ మనకు జీవో కూడా వచ్చింది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాలేజీలు కోర్టుకు వెళ్తే తప్ప మరి కోర్టులో వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారన్న సమాచారం ఉంది. అలా వెళ్ళినప్పుడు అది తర్వాత వచ్చి తీర్పును బట్టి ఉంటుంది. కానీ ఇప్పటికైతే ప్రభుత్వం మీకు ఒకసారి ఈ సంవత్సరం మీరు పాత ఫీజులు వచ్చాయంటే 4 years వరకు మీకు టెన్షన్ లేదు. మళ్ళీ ఇవే ఫీజులు వర్తిస్తాయనే విషయాన్ని కూడా పేరెంట్స్ గమనించాల్సి ఉంటుంది. మరి స్పెషల్ కేటగిరీ ఉన్న అభ్యర్థులు మాత్రం తప్పకుండా మాసబ్ బ్యాంక్కి వెళ్ళాలి. మీకు మిగతా సెంటర్లో మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అలో ఉండదు. పిఎస్సి కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సిఏపి కానీ వీళ్ళు తర్వాత ఖచ్చితంగా మీకు ఎక్కడైనా వెరిఫికేషన్ జరిగినప్పుడు మీకు ఏదైనా సర్టిఫికేట్లో కొంత చిన్న ఇష్యూ ఉంటే మీరు పేరెంట్స్ వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్కు రిక్వెస్ట్గా మీరు అప్పీల్ చేయండి. ఎందుకంటే ఒకసారి వెరిఫికేషన్ పెండింగ్ ఉందంటే మనకు యూజర్ ఐడి ఇవ్వరు, వాళ్ళు లాగిన్ ఐడి ఇవ్వరు. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి లాగిన్ ఐడి పొందేలా మేము తర్వాత ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి పేరెంట్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంత లిబరల్గానే ఉంటారు. మరీ జోసా కౌన్సిలింగ్ లాగా ఆన్లైన్లో మనకు ఉండరు కాబట్టి స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కాబట్టి మీకు కొంత అధికారులు లిబరల్గానే ఉంటారు. దాన్ని కూడా మీరు కొంత అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే దాదాపు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఈ విషయం కూడా పేరెంట్స్ గమనించాల్సిందే కోరడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకోటి మీ యొక్క లాగిన్ ఐడి మీకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దయచేసి ఈ లాగిన్ ఐడిని కానీ పాస్వర్డ్ని కానీ వేరే ఇతరులతో షేర్ చేసుకోకండి. మీకు ఎన్నిసార్లు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా ప్రతిసారి మీకు ఓటీపీ వస్తుంది. మరి ఒకవేళ మీరు లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎవరికైనా చెప్తే మీరు ఓటీపీ చెప్పగానే వాళ్ళు మీ యొక్క వెబ్ ఆప్షన్ మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరికి అంటే అందరూ అలా ఉండాలని లేదు, కానీ ఇది ముందు జాగ్రత్తగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీకు లాగిన్ ఐడి ఒకవేళ మీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఫైనల్ ఏంటంటే లాగిన్ ఐడి వస్తేనే మీరు అక్కడి నుంచి రావాలి. లాగిన్ ఐడి రాకపోతే మీ ప్రాసెస్ కంప్లీట్ కానట్టే. లాగిన్ ఐడి లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. కాబట్టి మీరు వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అన్ని వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆర్ఓసి తీసుకున్న తర్వాత వాళ్ళు జిరాక్స్ ఇస్తారు. లాగిన్ ఐడి మీ సెల్ ఫోన్కు మొబైల్కు మెసేజ్ వచ్చిన తర్వాత లేదా మెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి మీ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క అవుతుంది. మరి తప్పనిసరిగా చాలా మొబైల్ ఫోన్స్ ఇన్కమింగ్ మనకు ఉండదు. ఇన్కమింగ్ మెసేజెస్ కూడా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏదైతే నెంబర్ ఇస్తున్నారో ఆ నెంబర్ సంబంధించి ఇవన్నీ కూడా చిన్నయే కావచ్చు, కానీ రేపు ఏ చిన్న మిస్టేక్ జరిగినా పిల్లలపై అవకాశం ఉంటుంది, పిల్లలపై ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా కాల్స్ ప్లస్ ప్రత్యక్షంగా పేరెంట్స్ రావడం వల్ల కొంత వీడియో లేట్ అయినప్పటికీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు చేయడం జరిగింది. అందరూ ప్రధానంగా కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న ప్రతి విద్యార్థి మీ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ హెల్ప్ లైన్ సెంటర్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ సిద్ధంగా ఉండాలని ఆల్రెడీ మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీకు మాన్యువల్ ఆల్రెడీ ఫామ్ ఇచ్చాం. ఆ మాన్యువల్ ఫామ్లో మీరు క్లియర్గా రాసుకోవాలని ఆస్పిరెంట్స్ని కానీ పేరెంట్స్ని కోరుతూ ఈ రాబోయే 45 రోజులు ఎంసెట్ కౌన్సిలింగ్పై శ్రద్ధ వహించి మన పిల్లలందరికీ ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ రావడానికి నిరంతరం కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా మా ప్రయత్నానికి మీరందరూ కోఆపరేట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.